బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర పూణేలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. 30 ఏళ్ల క్రితం కట్టిన ఐరన్ బ్రిడ్జ్, ఇంద్రాయణి నది వద్ద ఉన్న ఐరన్ బ్రిడ్జ్ అయితే కూలిపోయింది. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి కూడా మహారాష్ట్రలో తీవ్ర వర్షాలు వస్తున్నాయి. సో కొంతమంది పర్యాటకులు అక్కడ ఆ నది దగ్గరికి వెళ్ళి సరదాగా సందర్శిస్తామని చెప్పేసి ఆ ప్రాంతం మొత్తం కూడా చూద్దామని చెప్పేసి వెళ్లారు. అయితే 100 మందికి పైగా ఆ బ్రిడ్జ్ పైన ఎక్కి ఉండటం, వాళ్ళు చూడటం, ఆ వెయిట్ వల్ల, అలాగే బ్రిడ్జ్ దాదాపు కట్టి 30 ఏళ్ళు అవడం వల్ల ఆ బ్రిడ్జ్ ఆ 100 మంది ఉండగానే ఒక్కసారిగా కూలిపోయింది. తర్వాత ఆ ప్రజలందరూ కూడా, దానిపైన ఉన్న వాళ్ళందరూ కూడా నది ప్రవాహంలో కొట్టుకుపోయారు, నదిలో పడిపోయారు. కొంతమంది మరణించారు. మృతుల సంఖ్య దాదాపు 8 వరకు కూడా చేరుకుందంటూ కూడా చెప్తున్నారు. అయితే అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారు 100 మందికి పైగానే ఆ బ్రిడ్జ్ పైన ఉన్నారు. కొంతమంది ఒక 6గురిని కూడా పైన ఉన్న ఒడ్డున ఉన్న కొంతమంది స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు అంటూ కూడా చెప్తారు. ఒక పక్క విమాన ప్రమాదం, ఒక పక్క తొక్కిస్లాట్లు, ఇవన్నీ కూడా జరుగుతున్న టైంలో నిన్న కాక మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఒక విషాద సంఘటన, అది మరొక సంఘటన ఈ రోజు మార్నింగ్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ యొక్క బ్రిడ్జ్ కూలిపోవటం. సో భారతదేశానికి ఏమైనా దిష్టి తగిలిందా? అసలు ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. ఒకసారి మరింత విషయం దీని గురించి అందించేందుకు ఈ పూణేలో జరిగిన ఈ బ్రిడ్జ్ ఎలా కూలిపోయింది, అసలు దీనికి ప్రమాదాలకి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనతో పాటు అందించేందుకు మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, చెప్పండి, ఏంటి అసలు ప్రమాదానికి ప్రధానమైన కారణాలు ఏమిటి? ఆ బ్రిడ్జ్ పైన ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ మంది ప్రజలు ఉండడం వల్లే అది కూలిపోయిందా? చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన సమాచారం? తేజ, ఇది ఇంద్రాయణి రివర్ దగ్గర, మళ్ళీ ఇది వర్షాకాలం కాబట్టి అక్కడ పర్యాటకుల సందర్శన ఎక్కువగా ఉంటుంది. అంటే మళ్ళీ సండే రోజు కావడంతో సో హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది అయితే అక్కడికి పర్యటించడానికి అయితే వచ్చారు. అయితే ఇంద్రాయణి నది మీద ఒక ఇది ఉంది, ఇనుప వంతెన ఉంది. ఇది ఓన్లీ కాలినడక మాత్రమే, దీనిపైన వెహికల్స్ ఏమి ఉండవు. దాని మీద నడుచుకుంటూ దాన్ని ఆస్వాదించడానికి తప్పితే వెహికల్స్ వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా అలో లేదు. అయితే మరి 30 ఏళ్ళు కావచ్చునని, వర్షాకాలం కావచ్చునంటే వర్షాలు 3 రోజుల నుంచి అక్కడ మహారాష్ట్రలో భారీగా కురుస్తున్నాయి కాబట్టి మరి ఇది మన తుప్పు పట్టి ఉండొచ్చు, రిపేర్ వచ్చి ఉండొచ్చు. ఆ నేపథ్యంలోనే దాదాపు 100కు పైగా పర్యాటకులు దానిపైన నడుస్తూ ఉండడం వల్ల అది కాస్త కొంత భాగం కూలిపోయింది లోపలికి. సో దానిపైన ఉన్న పర్యాటకులు మొత్తం కూడా అందులో నదిలో, ఇంద్రాయణి నదిలో అయితే పడిపోయారు. దాదాపు 30 వరకు అయితే టూరిస్టులు దీంట్లో పడిపోయి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ దాన్ని వెంటనే అబ్జర్వ్ చేశారు. వాళ్ళకు కొంత ఈత వచ్చు కాబట్టి వాళ్ళు కొంతమందిని 6గురిని అయితే దాదాపు కాపాడేశారు. అయితే మిగతా వారిని కాపాడలేక వాళ్ళ దగ్గర టైం లేకపోయేసరికి పోలీసులు వచ్చారు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చారు. వాళ్ళు రంగంలోకి దిగి వాళ్ళు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మొదలు పెట్టేశారు. సో వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గా మరి ఎంతమంది మిస్ అయిపోయారు, ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి దానికి సంబంధించిన మొత్తం కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 6గురు చనిపోయినట్టుగా డిక్లేర్ అయితే చేశారు. మరి ఇంకెక్కువ చనిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో మరి ఎంతమందిని వీళ్ళు కాపాడగలరు అనేది కూడా చూడాల్సి అయితే ఉంది. అంటే దీనికి ప్రమాదానికి కారణం అంటే ఆ నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటం, అలాగే అది ఐరన్ బ్రిడ్జ్ కావటం, 30 ఏళ్ళ పైగా అది అలానే ఉంటుంది. దానివల్లే, అలాగే ఇంకొకటి ఎక్కువ మంది ప్రజలు దానిపైన ఎక్కి ఈ టైంలో చూడటం, ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణాలు ఇవేనా, లేకపోతే ఇతర ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఆదిత్య? అదే ప్రమాదానికి కారణాలు అయితే దానికి కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తెలియాల్సి అయితే ఉంది. కాకపోతే స్థానికులు చెప్తుంది ఏంటంటే 30 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇనుప బ్రిడ్జ్ కాబట్టి పట్టించుకోలేదు, మేబీ కావచ్చు, తుప్పి పట్టిపోయింది, వర్షాకాలం కాబట్టి ఆ రకంగా ఎన్నో సంవత్సరాల చాలా ఉంది కాబట్టి అది కాస్త మళ్ళీ పబ్లిక్ ఎక్కువగా రావడం, వర్షం పడడము, నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం, వీటన్నిటి కారణాల వల్ల కూలిపోయిందని చెప్పి స్థానికులు అయితే ఇప్పటివరకు అయితే అభిప్రాయపడుతున్నారు. మేబీ అవే రీజన్స్ అయితే అయి ఉండాలి. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. ఎందుకంటే కంప్లీట్ గా ఏం జరిగింది అనేది వాళ్ళు ఒక క్లారిటీగా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తారు కాబట్టి సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం, వాళ్ళు ఏం చెప్తారు. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో గాయ్స్, చూస్తున్నారు కదా, పూణేలో జరిగిన ఈ దారుణమైన సంఘటన. ఒక ఐరన్ బ్రిడ్జ్ కూలిపోయి దాదాపు 100 మందికి పైగా ఆ నది ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయారంటూ కూడా రీసెంట్ గా వచ్చిన వార్త ఇది. అయితే చాలా మందిని అక్కడ ఉన్న స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించే ప్రయత్నం చేశారు, ఒడ్డుకు చేర్చారు కొంతమందిని. లేటెస్ట్ గా వచ్చిన వార్త ఏంటంటే ఆ మృతులు 6గురు చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. మృతుల సంఖ్య 6కి చేరుకుందంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఒక పక్క మహారాష్ట్రకి ఆల్రెడీ 3 రోజుల నుంచి కుండపోత వర్షాలు కూస్తున్నట్టు అక్కడ ప్రజలకు కూడా హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. అయితే సరదాగా సండే కావడంతో పిల్లలతో కలిసి ఆ ఇంద్రాయణి నదిని సందర్శిస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ప్రమాదంలో
వారి ప్రాణాలను కూడా కోల్పోయారంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. అలాగే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూసుకుంటే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట్లో దాదాపు 11 మంది చనిపోవడం జరిగింది. అలాగే రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగిన ఈ విషాద సంఘటన, మృతుల సంఖ్య 300కి చేరుకుంది. ప్లేన్కి సంబంధించిన 241 మంది అయితే అక్కడ హాస్టల్లో ఉంటూ భోజనం చేస్తున్నవారు, పాపం అప్పుడే అన్నం తినడానికి వచ్చిన వారు, ఆ ప్లేన్ వారిపైన కూలడం వల్ల ఈ ప్రమాదంలో వారు కూడా 40 మంది విద్యార్థులు కూడా చనిపోయారని చెప్తున్నారు. అలాగే ఈరోజు ఉత్తరాఖండ్ నుంచి కేదార్నాథ్కి బయలుదేరిన కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఆ వ్యక్తి ఆ హెలికాప్టర్ మొత్తం పైలట్తో సహా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా మొత్తాన్ని కోల్పోయాడు. డెహ్రాన్ నుంచి కేదార్నాథ్కి వెళ్తున్న హెలికాప్టర్ సడన్గా దాని రాడర్ సిగ్నల్స్ కట్ అయిపోయి ఒక్కసారిగా కుప్ప కూలిపోయిందనే వార్త ఈరోజు మనం వింటాం. దాదాపు 7 పైగానే చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు చూస్తే పూణే మహారాష్ట్రలో కట్టిన పూణే జిల్లాలోని ఉన్న ఆ ఇంద్రియాని బ్రిడ్జ్ సడన్ గా కూలిపోవటం, 100 మంది పైగా ఆ నదిలో పడిపోవటం, కొంతమంది ఈ ప్రవాహంలో కొట్టుకుపోవటం, మరణించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు పొంచి వస్తున్నాయి. ఈ ప్రమాదాలన్నీ కూడా మనమే తెచ్చుకుంటున్నాం అంటూ కూడా కొంతమంది కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు. అండ్ మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. పూణేలో జరిగిన ఈ యొక్క దారుణమైన సంఘటన, ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం. దాదాపు 100 మందికి పైగా ఈ నదిలో పడ్డారంటూ కూడా చెప్తున్నారు.